గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి కాకినాడ పోర్టు సందర్భంగా ఆయన పర్యటనలో భాగంగా ఎన్నో ఆసక్తికరమైన విషయాలు, అదేవిధంగా ఒక స్మగ్లింగ్ మాఫియా ఏ విధంగా గత 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో స్వప్రయోజనాల కోసం చివరికి దేశ భద్రతను కూడా పక్కన పెట్టి ఏ విధంగా చలాయించారో వాటిని ఎక్స్పోజ్ చేయడం ఆ పర్యటన సందర్భంగా జరిగింది. దీని నేపథ్యం మీ అందరికీ తెలిసిన విషయమే. ఆంధ్రప్రదేశ్లో ఈ రోజున 1,48,00,000 రేషన్ కార్డులకి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా సుమారు 12,800 కోట్ల రూపాయలతోటి బియ్యంని మనం అందిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఒక బాధ్యత తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఆహార ధాన్యాలు అందించాల్సిన ఒక బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రజల కోసం అంకిత భావంతో తీసుకెళ్ళడానికి చేస్తున్న ఈ ప్రయత్నం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక మంత్రిగా నేను బాధ్యత తీసుకున్న మొదటి రోజే మొట్టమొదటి తనిఖీ నేను చేసింది మా తెనాలి నియోజకవర్గంలో పౌర సరఫరాల శాఖ యొక్క గోడౌన్ని, దాన్ని మండల్ లెవెల్ స్టాకింగ్ పాయింట్ అంటారు. అది అయిన తర్వాత ఇక్కడ విజయవాడ సమీపంలో ఉన్న గొల్లపూడి మండల్ స్టాకింగ్ పాయింట్లో కూడా నేను తనిఖీలు చేశాను. అనేక అవకతవకలు, కొలతల్లో తేడా ఇవన్నీ గుర్తించి ఈ సమస్య కోసం లోతుగా మనం అధ్యయనం చేసుకోవాలనే ఉద్దేశంతో కొంచెం కసరత్తు చేసి జూన్ 28వ తారీఖున కాకినాడలో 13 గోడౌన్స్లో తనిఖీలు చేయడం జరిగింది. ఈ 13 గోడౌన్స్లో ఆ రోజు జరిగిన తనిఖీల్లో 51,427 మెట్రిక్ టన్స్ బియ్యాన్ని ఆ రోజు సీజ్ చేయడం జరిగింది. ఆ 51,427 మెట్రిక్ టన్స్లో పరీక్షల తర్వాత 25,386 మెట్రిక్ టన్స్ పీడిఎస్ రైస్గా నిర్ధారించడం జరిగింది. ఇది ఎట్టి పరిస్థితుల్లో అరికట్టాలి, మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో అక్కడ స్థానికంగా ఉన్న అధికారులతోటి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కమిటీ వేసి జిల్లా ఎస్పీ గారిని అప్రమత్తం చేసి ముందు ఈ 13 కంపెనీల పైన కూడా ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ కింద మా పరిధిలో ఉన్న కేసులే కాకుండా క్రిమినల్ కేసెస్ కూడా నమోదు చేయమని ఆ రోజున ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ 13 కంపెనీస్ కూడా గౌరవ హైకోర్టుని ఆశ్రయించి బియ్యం రిలీజ్ చేయమని కోరగా గౌరవ హైకోర్టు గారి ఆదేశాల మేరకు నాన్ పీడిఎస్ రైస్ని ముందు రిలీజ్ చేసి ఏదైతే పీడిఎస్ రైస్ ఉందో దానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా బ్యాంక్ గ్యారంటీ ₹43.30 పర్ కిలో చొప్పున కట్టించుకుని 84 కోట్ల రూపాయల బ్యాంక్ గ్యారంటీ తీసుకున్న తర్వాత ఆ రైస్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అందరికీ అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే ఎందుకు కాకినాడ పోర్టు పైన మనం దృష్టి సారించాం, ఎందుకు పదే పదే కాకినాడ పోర్టు గురించి, ఈ రైస్ స్మగ్లింగ్ గురించి ఎందుకు ఈ విధంగా మనం ఆందోళన చెందుతున్నాం. ఎందుకంటే మీడియా మిత్రులు కూడా మీ అందరు తెలుసు, స్థానికంగా ఉన్న కాకినాడలో కూడా చాలామందికి తెలుసు, 5 సంవత్సరాల్లో ఎవరిని కూడా లోపలికి ప్రవేశించలేదు, అనుమతించలేదు, అసలు అవకాశమే లేదు. లోపల ఎటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఎటువంటి బోట్లు వస్తున్నాయి, ఎవరు అక్కడ అధికారులు ఉన్నారు, ఏ విధంగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి దానిపైన కనీసం ఒక్క మీడియా మిత్రులను కూడా లోపలికి ఆహ్వానించలేదు, అనుమతి ఇవ్వలేదు. అంటే ప్రభుత్వం ఆస్తి, మన వనరుల్లో భాగం, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆ రోజు కాకినాడ పోర్టుని 1999 నుంచి ప్రైవేటీకరణ అంశంలో ముందు తీసుకెళ్తున్న తరుణంలో వీళ్ళు పక్కడబందీగా వ్యూహం మేరకు ఎవరిని రానియకుండా ఒక పెద్ద కాన్స్పిరసీ చేశారు. దాన్ని ఈరోజు నేను మీకు వివరిస్తాను.
ఎందుకంటే ఎందుకు కాకినాడ పోర్ట్ అని పదే పదే చాలామంది దాని గురించి ఆందోళన చెందుతూ ఆలోచిస్తున్నారు. రాష్ట్రంలో 29,000 ఫేర్ ప్రైస్ షాపులు ఉండగా ఈ బియ్యం సరఫరా చేయడానికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుని డోర్ డెలివరీ చేస్తామనే ఒక అబద్ధపు ప్రచారంతో 9,260 వ్యాన్లు కొని రాష్ట్ర ఖజానాకి దాదాపు 1,600 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే విధంగా మొబైల్ డెలివరీ యూనిట్ల వ్యాన్లని వీళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఒక నెట్వర్క్ ఏర్పాటు చేశారు. 29,000 ఫేర్ ప్రైస్ షాపులు ప్రతి నెల 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఉదయం నుంచి సాయంత్రం వరకు తెరిచి ఉండి వినియోగదారులు ఎప్పుడు వచ్చినా వాళ్ళకి సరుకు అందించే విధంగా ఎన్నో సంవత్సరాలు జరుగుతున్న ఒక మంచి ప్రక్రియని వీళ్ళు పక్కదారి తీసుకెళ్ళి వాళ్ళ స్వలాభం కోసం ఈ వ్యాన్లు తీసుకొచ్చి ఈ వ్యాన్ల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా నెట్వర్క్ ఏర్పాటు చేసుకుని బియ్యం సేకరించడం మొదలుపెట్టారు. ప్రభుత్వానికి 43 రూపాయల 40 పైసలు ప్రతి కిలో ఖర్చు అయ్యే ఈ బియ్యాన్ని క్షేత్రస్థాయిలో వీళ్ళు 10 రూపాయలకే తీసుకుని వెళ్ళిపోవడం, చాలా చోట్ల మీరు సరైన సమయంకి రాలేదు, వ్యాన్ వెళ్ళిపోయింది కాబట్టి మీకు సరుకు ఇవ్వమని చెప్పడం, చివరికి ఎంఎల్ఎస్ పాయింట్ల దగ్గర నుంచి కూడా గోతాలు తీసుకుపోయే సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అది చాలా స్పష్టంగా మనకి ఆధారాలు కూడా దొరికినాయి. ఈ విధంగా వీళ్ళు పక్కడబందీగా ఒక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసుకుని చిత్తూరు నుంచి శ్రీకాకుళం నుంచి నేషనల్ హైవే మీద నేరుగా కాకినాడకి ఎక్కువ శాతం ఈ బియ్యం తరలించే విధంగా ఒక పక్కడబందీ కాన్స్పిరసీ చేసి వీళ్ళు చేశారు. ఆంధ్రప్రదేశ్ తీరంలో ఏ పోర్టుకి లేని విధంగా కాకినాడ పోర్టులో రైస్ ఎగుమతి జరిగింది. ప్రత్యేకంగా వీళ్ళు ఎప్పుడైతే మెడ మీద కత్తి పెట్టి కాకినాడ సీపోర్ట్స్ లిమిటెడ్ దగ్గర నుంచి వీళ్ళు పోర్టు లాగేసుకుని ఆరోబిందోకు అప్పచెప్పారో ఆ రోజు నుంచి మీరు చూస్తే లెక్కలు ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యం కలిగిస్తాయి. 3 ఆర్థిక సంవత్సరాల్లో, నేను 5 సంవత్సరాలు కూడా చెప్పడం లేదు, కేవలం గత 3 ఆర్థిక సంవత్సరాలు చెప్తున్నాను. గత 3 ఆర్థిక సంవత్సరాల్లో మన రాష్ట్రంలో గంగారాం పోర్టులో బియ్యం ఎగుమతి 2,20,289 మెట్రిక్ టన్నులు. కృష్ణపట్నం అధునాతమైంది, చాలా పెద్ద పోర్టు, ఇక్కడ 23,51,218. విశాఖపట్నం అన్నిటికన్నా పెద్ద పోర్టు, 38,02,000 మెట్రిక్ టన్నులు. ఇప్పుడు కాకినాడకు వస్తే లెక్కలు చెప్తే మీరే ఆశ్చర్యపోతారు. కాకినాడ పోర్టులో వీళ్ళు దుర్మార్గంగా ఈ 3 సంవత్సరాల నుంచి చేసింది 1,31,18,346 మెట్రిక్ టన్నులు. దీని విలువ ఒక్క కాకినాడదే చెప్తున్నాను, కాకినాడలో రైస్ ఎగుమతి విలువ ఈ 3 సంవత్సరాల్లో 48,537 కోట్ల రూపాయలు. అంటే ఏ స్థాయికి చేరారో చూడండి మీరు. 48,537 కోట్ల రూపాయలు వీళ్ళు అక్కడి నుంచి బియ్యం ఎగుమతి చేశారు కాకినాడ పోర్ట్ నుంచి. ఏ రోజైనా ఇప్పుడు నిన్న చాలామంది హడావుడిగా ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టారు. కన్నబాబు గారు పెట్టారు, చంద్రశేఖర్ రెడ్డి గారు పెట్టారు, వైఎస్ఆర్సీపీ నాయకులు చాలామంది హడావుడి చేశారు. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు కాకినాడ పోర్టుకి రావాల్సి వచ్చింది? ఈ విధంగా ప్రజలకు సంబంధించిన ఆస్తిని పూర్తి స్థాయిలో ఒక కాన్స్పిరసీ వీళ్ళు తయారు చేసుకుని దుర్వినియోగం చేసి రాష్ట్రానికి నష్టం కలిగిస్తుంటే ఇదేమైనా ఒక వ్యక్తిపై మేము కక్ష కట్టామా? ఒక కుటుంబానికే మేము పరిమితం అయ్యామా? సో దీని వెనక ఎవరున్నారు? ఎంత పెద్ద కాన్స్పిరసీ జరిగిందంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆయనే ముఖ్యమంత్రి, ఆయనకి తెలియకుండా జరగదు కదా.
ఆరోబిందో రియాలిటీకి కాకినాడ సీ పోర్ట్స్ ఎందుకు 41% వాటా ట్రాన్స్ఫర్ చేసింది? ఏ సందర్భంలో చేసింది? ఏ విధంగా బెదిరించి? భారతదేశంలో కార్పొరేట్ చరిత్రలో ఏనాడు జరగని విధంగా కేవీ రావు గారిని వారి కుటుంబాన్ని బెదిరించి ఏ విధంగా వీళ్ళు 41% వాటా రాయించేసుకున్నారో ఖచ్చితంగా బయటికి రావాలి. బాధ్యత లేదా జగన్మోహన్ రెడ్డి గారికి? కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్కి ఆరోబిందో రియాలిటీ ఏ విధంగా దూరింది? ఎందుకు మీరు జిఎంఆర్ దగ్గర నుంచి ఎస్సీజెడ్ లాగేసుకున్నారు? దీనికోసమే మీరు ఆ పోర్టుని పూర్తిగా మీ చేతుల్లోకి లాక్కోవడానికి, ఈ విధంగా దందా చేయడానికి, అంతిమంగా రాష్ట్ర ప్రజలకి నష్టం జరిగే విధంగా కేవలం మీరు మీ కుటుంబ సభ్యులే ఇందులో బాగుపడే విధంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని చివరికి దేశ భద్రతను కూడా మీరు పక్కన పెట్టారు. పవన్ కళ్యాణ్ గారు అన్న మాటల్లో ఏం తప్పు ఉంది చెప్పండి? గంజాయి స్మగ్లింగ్ అక్కడి నుంచి జరగదని రూల్ ఏమైనా ఉందా? ఇతర దేశాల నుంచి మీరు వెపన్స్ తీసుకురారని రూల్ ఏమైనా ఉందా? ఎందుకు ప్రశ్నిస్తున్నాం అంటే 2200 ఎకరాల కాకినాడ సీ పోర్ట్లో కేవలం 20 మంది పోలీసులు పెడతారా మీరు? ఓన్లీ 20 అంటే షిఫ్ట్కి 6. ఇదా మీరు చేపట్టిన భద్రత ఈ 5 సంవత్సరాల్లో? దీన్ని ప్రశ్నించాం. ఏమైపోతుంది రేపటి రోజున అక్కడ పొరపాటు జరిగితే? ఎందుకు ఈ ఉదాసీనత? ఇంత భారీ స్థాయిలో టర్నోవర్ జరుగుతున్నప్పుడు ఇతర దేశాల నుంచి ప్రతిరోజు ఏ సందర్భంలోనైనా సరే కనీసం 10 నుంచి 12 వెసల్స్ ఉంటాయి అక్కడ. 2 పోర్ట్లు కలుపుకుంటే 15 నుంచి 16 వెసల్స్ ఉంటాయి. ఎందుకు ఈ విధంగా దుర్మార్గంగా పనిగట్టుకొని కాకినాడకి చెడ్డ పేరు తీసుకొచ్చింది ఎవరు? కాకినాడని ఒక స్మగ్లింగ్ డెన్గా మార్చింది ఎవరు? ఎందుకు మాట్లాడలేదు ఆ రోజున మీరు అందరు ప్రెస్ మీట్లు పెట్టి? ఎవరు మీ బాసులను ప్రశ్నించినప్పుడు ఇప్పుడు అర్థమవుతుంది మీకు ఎవరు మీ బాసులు. పోర్టు లాక్కుంది ఆరోబిందో. ఆరోబిందోకి అసలైన బాస్ ఎవరు? గతంలో కూడా బియ్యం ఎగుమతులు జరిగినాయి, కానీ ఈ స్థాయిలో ఎప్పుడు జరగలేదు. నేను ప్రత్యేకంగా మీకు 3 సంవత్సరాల గురించి ఎందుకు చెప్పానంటే ఇది ఆరోబిందో ఆ పోర్ట్ని టేక్ ఓవర్ చేసిన తర్వాత అసలు ఊహించని విధంగా కృష్ణపట్నంతో పోల్చుకున్న, విశాఖపట్నంతో పోల్చుకున్న 1,31,00,000 మెట్రిక్ టన్నులు కాకినాడ పోర్ట్స్ నుంచి వీళ్ళు బియ్యం ఎగుమతి చేశారంటే ఒకసారి ఆలోచించాలి. ఇందులో ఇంకొక పెద్ద కుంభకోణం ఉంది. కోవిడ్ వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రతి కుటుంబానికి ఉచితంగా బియ్యం సరఫరా చేయమని ఆదేశాలు జారీ చేసినప్పుడు దాదాపు 6,300 కోట్ల రూపాయలు బియ్యం వీళ్ళు లెక్కలు చూపించి ఇక్కడికి తరలించేశారు. రెండు 2021, 2022 ఈ 4 పోర్ట్లు కూడా నేను మీకు చెప్పిన లెక్కలు కోవిడ్ అప్పుడు జరిగిన ఎగుమతులు. లేకపోతే అసలు రైస్ ఎక్స్పోర్ట్ లేదు ఆ పోర్టుల నుంచి. ఓన్లీ కాకినాడ పోర్ట్ నుంచే రైస్ ఎక్స్పోర్ట్ ఉంది. మొత్తం కేంద్రీకృతం చేసి వ్యవస్థని వాళ్ళ గుప్పిట్లో పెట్టుకుని జిల్లా అధికారులు, పోలీస్ యంత్రాంగం, విజిలెన్స్ యంత్రాంగం అందరినీ వీళ్ళు పూర్తి స్థాయిలో కేవలం వాళ్ళ స్వలాభం కోసం ఉపయోగించుకున్నారు. ఎందుకు మాట్లాడలేదు ఇదే కన్నబాబు గారు, ఇదే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు గతంలో ఎందుకు మాట్లాడలేదు? వాళ్ళకేమున్నాయి వాటాలు అక్కడ? మానస
కంపెనీకి 7 ఎకరాలు భూమి ఇవ్వలేదా పోర్టులో? మన పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఒక వ్యక్తి గురించి కాదు మేము మాట్లాడేది, ఇక్కడ ఈ వ్యవస్థ ప్రక్షాళన జరగాలి. పూర్తి స్థాయిలో లోతుగా పాతుకుపోయిన వ్యవస్థని ప్రక్షాళన చేయడం కోసమే చేస్తున్న ప్రయత్నం ఇది. మీడియా మిత్రులకు అందరూ తెలుసు, పుంఖాలుగా మీరు రాస్తూ ఉన్నారు. గతంలో ఎప్పుడైనా ఈ విధంగా బియ్యం సేకరణ జరిగేదా? ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు. 1000 కేసుల పైన నేను మంత్రి అయిన తర్వాత ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా బుక్ చేశాం. సమాజం కోసం ఉపయోగపడే రైస్ మిల్లులు, ఉపాధి కల్పించే రైస్ మిల్లులు కూడా వీళ్ళు వాళ్ళ గుప్పిట్లో తెచ్చేసుకుని ఈ రైస్ స్మగ్లింగ్ చేయడానికి ఉపయోగించడం మొదలుపెట్టారు. వీళ్ళు ప్రధానమైన ఆలోచన ప్రతి ఒక్కరిలో రావాల్సింది ఏంటంటే, ఈ రోజున కాకినాడ సీపోర్ట్ని జగన్మోహన్ రెడ్డి గారు తన చేతుల్లో లాక్కోవడానికి ఇంత దౌర్జన్యం ఎందుకు చేశారు? ఎందుకు కేవీ రావు గారి కుటుంబాన్ని ఈ విధంగా హింసించి ఇబ్బంది పెట్టి భారతదేశంలో కార్పొరేట్ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా బలవంతంగా 41% వాటా బిగ్గెస్ట్ షేర్ హోల్డర్గా మార్చారు ఆరోబిదో రియాలిటీని ఈ రోజున? దీని వెనుక ఎవరున్నారో ఇప్పుడు ప్రజలకు అర్థం అవ్వాలి. ఖచ్చితంగా సమగ్రమైన విచారణ జరుగుతోంది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చాలా స్పష్టంగా ఆదేశించారు, ఈ స్మగ్లింగ్ మాఫియాని, రైస్ స్మగ్లింగ్ మాఫియాని ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఈ రాష్ట్రం నుంచి తొలగించాలి. కష్టమైన పని, కానీ నిజాయితీగా నిలబడుతున్నాం, పోరాటం చేస్తున్నాం. ఒక ఉప ముఖ్యమంత్రిగా అంత దూరం ప్రయాణం చేసి వాస్తవాలు తెలుసుకోవడానికి ఆయన చేసిన ప్రయత్నాన్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి, రిస్క్తో కూడిన అంశం. ఒక బోట్ ఎక్కి ఏదైతే వెసల్ మొన్న సీజ్ చేశారో అక్కడ 640 మెట్రిక్ టన్నుల పీడిఎస్ రైస్గా నిర్ధారించామని చెప్పి కలెక్టర్ గారు చెప్పారు. పర్సనల్గా వెళ్ళి చెక్ చేద్దామని చెప్పి మేము చేసిన ప్రయత్నం ఆ రోజు కుదరలేదు. ఒక చిన్న బోట్ ఎక్కి సముద్రంలోకి వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చిందని నేను అడుగుతున్నాను. ప్రజల కోసం, సమాజానికి మేము ఇచ్చిన ఒక నమ్మకం, ఒక పార్టీ అధ్యక్షుడిగా, రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం అంతిమంగా ఏదైతే గతంలో మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడి ప్రజలకి మేలు చేస్తామని చెప్పామో ఆ అంశాలపైన పోరాటం కోసం ఎప్పుడూ ఈ విధంగా నిలబడతాం. ఇందులో ఎవరికి ఎటువంటి అనుమానాలు రావసరం లేదు. ప్రభుత్వంలో ఖచ్చితంగా అక్కడున్న వ్యవస్థని మార్చడానికి కోసం కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం. ప్రక్షాళన జరగాలి, జరుగుతుంది కూడా. అదేవిధంగా అంతిమంగా ఇంత అద్భుతమైన పథకం సామాన్యులకి, ప్రజలకి అందించాల్సిన ఈ బియ్యం ఈ విధంగా దళారుల చేతిలోకి వెళ్ళిపోయి ఇంత నష్టం కలిగించినప్పుడు అరికట్టాల్సిన బాధ్యత కూడా మా పైన ఉంటుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఈ ప్రక్షాళనలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మార్పు చూపించాలి. అంతిమంగా ఎవరైతే దీని వెనక ఉన్నారో, ప్రత్యేకంగా ఈ కాకినాడ పోర్టుని వాళ్ళ కబంధ హస్తాల్లోకి లాక్కోవడానికి చేసిన ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. థ్యాంక్ యూ. ఇప్పుడు పోర్టు పైన మీరు ఎక్కువ దృష్టి సారిస్తే స్థానికంగా ఉన్న ఉద్యోగ అవకాశాలు కోల్పోతారు, అక్కడ ఉన్న హమాలీసు వాళ్ళు ఇబ్బంది పడతారు, మీరు ఇటు పక్కన వస్తే ఇబ్బంది కలుగుతుంది అనే సమాచారం అనేక కోణాల నుంచి, అనేక సోర్సెస్ నుంచి ఆయనకు అందుతూనే ఉంది. కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వేచి చూశారు.
సమయం సందర్భాన్ని బట్టి పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అవుతారు. సమాచారం అందింది, సమాచారం అందినంత మాత్రాన తొందరపడలేదు. దానిపైన అవగాహన తెచ్చుకొని ఇది వాస్తవం కాదా తెలుసుకుని అప్పుడు రియాక్ట్ అయ్యారు ఆయన. నిర్ధారించాలి ఇంకా. ఓకే, అది మీకు ప్రత్యేకంగా ఉండొచ్చు. వాస్తవం ఏంటంటే చెక్ పోస్టులు ఏర్పాటు చేశాం. ఈ పర్టికులర్ షిప్ స్టెల్లాలో 28 కంపెనీలు బుక్ చేశాయి. 52,200 మెట్రిక్ టన్నులు ఈ షిప్ కెపాసిటీ. 28 కంపెనీలు బుక్ చేశాయి ఈ షిప్ని. ఇంకా ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అది అయిన తర్వాత పూర్తి వివరాలు మీకు ఇస్తారు. అంటే ఎసెన్షియల్ కమోడిటీస్ చట్టంలో ఏముందంటే ఆహార ధాన్యాలని మనం సీజ్ చేసినప్పుడు బియాండ్ 6 months ఉంచకూడదు. ఎందుకంటే అంతిమంగా అది ప్రజలకు ఉపయోగపడాల్సిన పదార్థం కాబట్టి వాటిని మనం వేరే హౌజుల్లో దాచిపెడితే మళ్ళీ కుళ్ళిపోతాయి, నిరుపయోగంగా మారుతాయనే ఉద్దేశంతో గౌరవ కోర్టు అట్లా ఆ విధంగా ఆర్డర్స్ ఇచ్చారు. ఎవరైనా సరే అంటే మేము కూడా ఆక్షన్ చేసేస్తాం. పౌర సరఫరాల శాఖ నుంచి కూడా ఆక్షన్ చేస్తాం సీజ్ చేసిన బియ్యాన్ని. అది రూల్, అది రూల్, అది ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్లో అది రూల్. షూర్, తప్పకుండా. నాకు తెలియదు, నా దృష్టికి ఉంది. నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అది చేయాలి, ఎంక్వైరీ చేయాలి. అదే కదా నేను కోరింది. ఖచ్చితంగా దీనిపైన సమగ్రమైన ఎంక్వైరీ జరగాలి. ఏ విధంగా 41.12% కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్ దగ్గర నుంచి బలవంతంగా లాక్కుని ఆరోబిందో రియాలిటీకి అప్పచెప్పారో దానిపైన సమగ్రమైన విచారణ జరగాలి. ఇది మా పార్టీ డిమాండ్. అంటే నేను చెప్పిన దాంట్లో మీరు ఇంకొంచెం లోతుగా అర్థం చేసుకోవాలి. గతంలో ఇటువంటి వ్యవస్థ ఎప్పుడు లేదు. ఇప్పుడు గ్రామాల్లో వార్డులో వీళ్ళు ఈ వ్యవస్థను ఏర్పాటు చేసి ఏదైతే గవర్నమెంట్ సరఫరా చేస్తుందో ఈ బియ్యాన్ని వీళ్ళు సేకరించుకుని ఈ MDU వ్యాన్ల ద్వారా ఒక సెంటర్ పాయింట్కి తోలుకుని అక్కడి నుంచి జాతీయ రహదారి పైన గతంలో వీళ్ళు గ్రీన్ ఛానల్గా ఏర్పాటు చేసుకుని ఇష్టానుసారంగా వీళ్ళు ఈ బియ్యాన్ని ఎగుమతి చేశారు. ఈ 5 సంవత్సరాల్లో నేను చెప్పిన లెక్క మీకు. ఈ 5 దాని వచ్చిన తర్వాత మేము మార్పులు చేసాం. మేము చెక్ పోస్టులు ఏర్పాటు చేసినాం, ఆధారం సిబ్బంది పెట్టాం. ఇంత పెద్ద పోర్టుకి కేవలం 20 మంది పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేసి 5 సంవత్సరాలు నడిపారంటే దాని అర్థం మీకు తెలియదు. ఎవరైనా ఊహించగలుగుతారా 48,000 కోట్ల రూపాయల బియ్యం ఎగుమతి కాకినాడ పోర్టుని జరిగిందని 3 సంవత్సరాల్లో? చెప్పండి. తీస్తాం, ఖచ్చితంగా తీస్తాం. ఆల్రెడీ 41A నోటీసులు సర్వ్ చేసాం. డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ చేపించి ఖచ్చితంగా అవన్నీ వివరాలు తీస్తాం. PDS రైస్ పైన నిషేధం ఎత్తలేదండి. రా రైస్ పైన ఎత్తేసారు, బ్రోకన్ రైస్ పైన ఎత్తేసారు. ఆ నామెన్క్లేచర్తో వీళ్ళు వాడుతున్నారు. ఆ విధంగా బిల్లు తయారు చేస్తున్నారు. ఉన్నాయి, లోపాలు ఉన్నాయి డెఫినెట్గా. అందుకనే కదా దానిపైన పవన్ కళ్యాణ్ గారు దృష్టి సారించారు. దానిపైనే ఆయన ఆవేదన వ్యక్తపరిచారు. అధికార యంత్రాంగం ఇంకా బాగా పనిచేసే విధంగా, మెరుగైన రిజల్ట్స్ వచ్చే విధంగా ప్రభుత్వ ఆలోచనల మేరకు పనిచేసుకుంటూ క్షేత్రస్థాయిలో వీటిని అరికట్టే విధంగా నిలబడాలి. ఇంకా ఇన్వాల్వ్ అవ్వాలి. ఇటువంటి బయటికి తీస్తాం. ఇంకా
దాని గురించి మాట్లాడారు. రైసు అలాగే ఆ షిప్ సీజ్ అయిందా ఏంటి అంటే దాని మీద కొంత సందిగ్ధత నెలకొందండి. ఎందుకంటే అంతర్జాతీయ షిప్ను సీజ్ చేయడం అనేది సాధ్యం కాదు కాబట్టి ఆ సరుకు సంబంధించి కాబట్టి షిప్కి సంబంధించి సాధ్యం కాదని ఎందుకు అనుకుంటున్నారు మీరు? చట్టాలు ఉన్నాయి, అధికారం ఉంది, ఖచ్చితంగా వాళ్ళకి నోటీస్ ఇచ్చి ఏ విధంగా ప్రొసీజర్ ఫాలో అవ్వాలో ఆ విధంగా ప్రొసీజర్ ఫాలో అవుతారు. అనుమానం వచ్చిందే కాబట్టి దానిపైన ఇన్స్పెక్ట్ చేసాం. ఇన్స్పెక్షన్లో మాకు ప్రాథమికంగా 640 మెట్రిక్ టన్నులు అక్కడ దొరికింది కాబట్టి ఫర్దర్ యాక్షన్ అనేది రాబోయే రోజుల్లో చూస్తారు. నోటీస్ ఇచ్చారు సార్ ఏమైనా షిప్ యాజమాన్యాలు కానీ లేదంటే చేస్తారు, అది కరెక్ట్గా చూసుకుంటారు. అన్నీ అన్నీ అన్ని నేను మరొకసారి రీట్రేట్ చేస్తున్నా, ఖచ్చితంగా దీనిపైన సమగ్రమైన లోతైన ఎంక్వైరీ అవసరం. వివరాలు ఖచ్చితంగా బయటకు వస్తాయి. అధికార యంత్రాంగం ఇంకా అప్రమత్తమై లోతుగా దీని గురించి తెలుసుకొని పని చేసుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. సో ఒక పర్టికులర్ వ్యక్తి కాదు, ఏం కాదు. సో డెఫినెట్గా వీ విల్ మేక్ ద ప్రక్షాళన తీసుకొస్తాం. థ్యాంక్స్.